Now I request Dr. M. Subbarao. On all the dignitaries on the dais and off the dais and dear friends, aim of Citizen Force and Hospital is creation of awareness, prevention, diagnosis, last is treatment. So now the incidence of cancer is 100 per 1 lakh people in India. క్యాన్సర్ యొక్క ఇన్సిడెంట్స్ అంటే ప్రతి ఒక్క 1,00,000 మందికి 100 మందికి క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. అట్లాగే ప్రతి 9 లేదా 10 మందికి లైఫ్ ప్లాన్ లో ఒకరికి క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం. కాబట్టి ఎందుకంటే ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ ని అంటే ముందు పబ్లిక్ లో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అవేర్నెస్ అంటే ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ ఉన్న దానికి అవకాశం ఉంది. అది ఒకటి. రెండవ స్టెప్ ప్రివెన్షన్. ప్రివెన్షన్ అంటే స్క్రీనింగ్ మెథడ్స్ అంటే ఒక లేడీస్ కి ఉన్నాయి మ్యామోగ్రఫీ, అట్లాగే సర్విక్స్ క్యాన్సర్ కి ఇట్లా కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు వాటికి స్క్రీనింగ్ ముందుగానే గుర్తిస్తే క్యూర్ అవుతుంది, 100% క్యూర్ అవుతుంది. ప్లస్ ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది. మూడోది ఆ లక్షణాలు ఉన్నప్పుడు డయాగ్నోసిస్ ఎట్లా సార్ వాళ్ళు ఉంటారు, రేడియాలజీ, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, పెట్ స్కాన్. ఆ తర్వాత ట్రీట్మెంట్కి వచ్చేలాకే ఎయిమ్ ఏంటంటే బర్డెన్ తగ్గియాలి. ట్రీట్మెంట్ బర్డెన్ అనేది ఈ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కాబట్టి డ్రగ్స్ ఇప్పుడంతా ట్రీట్మెంట్లో వచ్చేలకి కీమోథెరపీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఇమ్యూనోథెరపీ ఇవన్నీ. సో ఈ డ్రగ్ని లోకల్ కంపెనీలలో మ్యానుఫ్యాక్చర్ చేయటం లేదా ఇంటర్నేషనల్ కంపెనీలైనా గవర్నమెంట్ దగ్గర నుంచి ట్యాక్సెస్ తగ్గించుకొని పబ్లిక్ అందుబాటులో తీసుకురావటం అనేది మా